హాయ్ అండి. ఇది రోజు మార్నింగ్ రొటీన్ వ్లాగు. మార్నింగ్ రొటీన్ అంటే టీతోనే స్టార్ట్ అవుతుందండి. టీ అనేది ముందు తాగాలి. ఇది టీ కోసమే నీళ్లు పెట్టుకుంది. టీ పొడి అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటాను, చిక్కగా పెట్టుకుంటాను. బాగా చిక్కగా తాగితేనే మార్నింగ్ అనేది డే మొత్తం ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే టీ కరెక్ట్గా తాగకపోతే మాత్రం ఆ డే మొత్తం ఏంటో కోల్పోయినట్టుగా ఉంటుంది. అంత వీక్నెస్ టీ అంటే. టీ అనేది కంపల్సరీ తాగిన తర్వాతే వేరే పని అనేది స్టార్ట్ చేస్తాను. ఇవి పాలండి, పాల ప్యాకెట్ కూడా కట్ చేసి పొయ్యి మీద పెట్టేస్తే ఇవి కాగుతూ ఉంటాయి. టీ అవుతుంటుంది, ఇటు పాల ప్యాకెట్ పాలు కాగుతూ ఉంటాయి. పాలతో టీతో స్టార్ట్ అవుతుంది మార్నింగ్ అనేది. మిగతా పని ఏదైనా కూడా ఇవి అయిపోయిన తర్వాతే. అదండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయిపోయింది. 7:30కి అసలు ఎండలో ఎంత వేడిగా ఉందనండి. వంటగదిలో కూడా ఉండలేకపోతున్నాము, అంత వేడి ఉంది. సమ్మరు ఏప్రిల్ వచ్చేసింది కదా. ఏప్రిల్ వచ్చిన దగ్గర నుంచి మరీ అసలు విపరీతంగా ఉండిపోయింది ఎండ. ఇవి బెడ్షీట్లు అండి, గంజి పెట్టి ఆరేసాను. అవి నిన్న వేస్తే ఇప్పుడు ఎండకి ఆరిపోయినాయి చక్కగా. 8కి అంత ఎండ వస్తుందనండి. 7:30, 8 కూడా అంత ఎండగా ఉంది. కాళ్ళ పట్టాలు ఉతికి ఆరేసాను. టీ రెడీ అయిపోయిందండి. ఇది చిక్కగా ఉంటుంది కాబట్టి ఒక్క బొట్టు కూడా వదలకుండా తాగాలనిపిస్తుంది. మనం పెట్టుకునేది కొంచెం కాబట్టి ఆ టీ అనేది అంత వాల్యూగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అనేది చేయకుండా ఉండగలుగుతాం, కానీ టీ అనేది మాత్రం కంపల్సరీ లెగటం ఒక పావు గంటలో టీ తాగాలి. అంత గ్యాపే భరించగలం. అంత వీక్నెస్ అయిపోయింది టీ అనేది మార్నింగ్. పాలు ఒకసారి పొంగొచ్చినాయి, ఇంకా తక్కువ మంట పెట్టేసుకొని ఇవి మరగాలండి. మరిగితేనే మనకి ఆ పచ్చివాసన అనేది పోతాయి పాలు. అదొక స్మెల్ వస్తాయి కదా కొంచెం పొంగొచ్చినప్పుడు. ఆ స్మెల్ అనేది కొంచెం మరిగితేనే పోతాయి. బాగా సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కంపల్సరీ మరగాలి. మరిగితేనే మనకి పెరుగు కూడా బాగా చిక్కగా తోడుకుంటుంది, గడ్డలాగా వస్తుంది. లేదంటే పెరుగు కూడా ఏంటోలాగా ఉంటుందండి. పెరుగు కూడా పలసగా తోడుకునేటోలాగా ఉంటుంది. ఇదైతే మామిడికాయ పచ్చడి, కొత్త మామిడికాయ పచ్చడి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మామిడికాయ పచ్చడి. ఇలా చూస్తే అసలు ఎవరికైనా తినాలనిపిస్తుంది, అంత కలర్ఫుల్గా కనపడుతుంది అది పచ్చడి. కారం కొత్త కారం వాడానండి ఫస్ట్ టైము. ఎన్టీఆర్ కాకుండా ఇది కాశీ కారం అని వాడాను. అది ఎంత బాగుందో అసలు కారం, అంత కలర్ ఉంది. ఇది వచ్చేసి పెరుగు ప్యాకెట్. నిన్న పాల ప్యాకెట్ వేయకుండా పాలబ్బాయి పెరుగు ప్యాకెట్ వేసాడు తన మిస్టేక్ వల్ల. తర్వాత ఇంకా ఉంచేసుకున్నాను. ఇవి పాలు కాగిపోయిన తర్వాత తోడేసుకోవడానికి ఒక లోటాలో పోసేసుకుంటున్నాను. ఇది పచ్చడి వచ్చేసి దీంట్లో పెట్టానండి. డబ్బా పెద్దదైపోయిందని మారుస్తున్నాను, చిన్న డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇదండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి.